హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటివంట తిందాం ఆరోగ్యంగా ఉందాం. ఐఎమ్ విశాల అండ్ మై సిస్టర్. ఈరోజు మేము చూపించబోయే రెసిపీ అమ్మవారికి పెట్టే ప్రసాదాల్లో మరొకటి రవ్వ కేసరండి. అయితే ఇది అందరికీ తెలిసిన రెసిపీ అయినప్పటికీ కూడా నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. అలాగే ఇది సింపుల్ అండ్ క్విక్ స్వీట్ రెసిపీ అండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా ఈ రవ్వ కేసరిని ప్రసాదంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే అప్పటికప్పుడు ఏదైనా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు 10 నిమిషాల్లో ఎంతో టేస్టీగా ఉండే ఇలా రవ్వ కేసరిని తయారు చేసుకోవచ్చు. మరి దీని ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ దీని ప్రాసెస్ కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దానిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక మంటను లో ఫ్లేమ్లో ఉంచి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. దీన్నే సూజీ రవ్వ అని ఉప్మా రవ్వ అని కూడా అంటారండి. ఇలా బొంబాయి రవ్వను వేసుకుని మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని గరిటెతో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన బొంబాయి రవ్వను ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రవ్వ కాస్త చల్లారిన తర్వాత దీనిలోకి 1 కప్పు బొంబాయి రవ్వకి 1½ కప్పు పంచదారను వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక మంటను లో ఫ్లేమ్లో ఉంచి కొద్దిగా జీడిపప్పును వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై అయ్యాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ వేసుకుని మరిగించుకోవాలి. నీరు ఇలా మరుగుపట్టాక ముందుగానే కలిపి పెట్టుకున్న రవ్వ పంచదార మిశ్రమాన్ని నెమ్మదిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా రవ్వ మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు గరిటెతో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే మనం వేసుకున్న రవ్వ ఉండల్లా కట్టేస్తుందండి. ఇప్పుడు కేసరి ఇలా దగ్గర పడిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిన కేసరిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ క్విక్ ప్రసాదం రెసిపీ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పిన విధంగా రవ్వ కేసరిని ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.